హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇంకా కావ్య అయితే నేను ఏ తప్పు చెయ్యలేదు, కేవలం అక్క జీవితం కోసమే ఇలా చేశాను. కానీ ఎందుకు ఎందుకు నాకు ఇంత పెద్ద శిక్ష వేశావని చెప్పి దేవుడి దగ్గర ఇంకా మొర పెట్టుకుంటుంది. అలాగే వెళ్ళి తాతయ్య గారికి కూడా చెప్పింది. కానీ తాతయ్య గారు ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తాతయ్య ఏంటి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతున్నారు? అంటే నేను తప్పు చేశానని మీరు కూడా నమ్మారా అని కావ్య అడుగుతున్నా సరే వినపడనట్లుగా ఇంకా సీతారామయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సీతారామయ్య అలా వెళ్ళిపోవడంతో కావ్య అస్సలు తట్టుకోలేదు. ఇక్కడ చూస్తే ఇంట్లో ఎవరు కూడా తనని నమ్మట్లేదు. చివరికి మావయ్య గారు కూడా నేను ఏమీ మాట్లాడలేని పొజిషన్లో ఉన్నానమ్మా, నాకైనా చెప్పుండాల్సింది అన్నారు. చాలా పెద్ద తప్పు చేశాను స్వామి, ఏం చేయాలో అర్థం కావట్లేదు, నాకు ఏదో ఒక దారి చూపించు అని కావ్య గుండెల్లో తన బాధని దిగమింగుతూ ఉంటుంది. ఇక్కడ చూస్తే స్వప్న ఏమో రాహుల్తో గొడవ పడుతుంది. ఏమైనా సరే ఎక్కువ మాట్లాడితే అస్సలు ఊరుకునేది లేదు అని స్వప్న రాహుల్కి అన్ని రకాలుగా వార్నింగ్ ఇస్తుంది. రాహుల్ అయితే రుద్రాణితో, మమ్మీ ఇది అనుకున్నంత అమాయకురాలేమీ కాదు, దీని దగ్గర జాగ్రత్తగా ఉండాలి అని రుద్రాణితో మాట్లాడడంతో రుద్రాణి దాంతో జాగ్రత్తగా ఉండడం ఎందుకురా, ఎలాగో ఇంట్లో అందరికీ తెలిసిపోయింది దీని మోసం, ఇంట్లో వాళ్ళే దీన్ని రేపు పొద్దున్న ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తారు, నువ్వేమీ కంగారు పడమాకు, అసలు ఎన్ని రోజులు కూడా మనకి అడ్డం వస్తుంది అనుకున్న కావ్య బాగానే నోరు మూసుకుని ఉంది. కానీ ఇది అస్సలు ఊరుకోవట్లేదు, దీని గురించి కొంచెం జాగ్రత్తగానే ఉండాలి అని రాహుల్ మాట్లాడుతూ ఉంటాడు. రుద్రాణి అయితే వీళ్ళిద్దరూ ఇంటి నుంచి వెళ్ళిపోతే ఇక మనం ఎవరి దగ్గర కూడా జాగ్రత్త ఉండాలవసరం లేదు, సరేనా, అప్పటి వరకు దీని దగ్గర ఏమీ వాగమాకు అని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. ఇంకా రాజు గదిలోకి వెళ్ళడంతో తన పెళ్లి ఫోటోలన్నీ కూడా తిరగేస్తూ ఉంటాడు. రాజు అలా పెళ్లి ఫోటోలు చూస్తుండడంతో కావ్య మనసులో, అమ్మయ్య ఈయన పెళ్లి ఫోటోలు చూస్తున్నారు అంటే ఈయన మనసులో నా మీద కోపం కొంచెం తగ్గినట్టుంది, ఇప్పుడు వెళ్ళి ఈయనతో మాట్లాడతాను అని అనుకునేలోపే అందులో ఉన్న ఫోటోని తీసి కావ్య ఉన్న వరకు చింపేస్తాడు. దాన్ని లైటర్తో తగలబెడుతూ ఉంటాడు. ఏవండి ఏంటి ఈ ఆవేశం, కాస్త ఆగండి, ఎందుకు తొందరపడుతున్నారు అని అనడంతో, లేదు నేనేమి తొందరపడట్లేదు, నేను కరెక్ట్గానే చేస్తున్నాను, అసలు నీలాంటిది నాతో నా పక్కన మాట్లాడడానికి కూడా వీల్లేదు, ముందు ఇక్కడి నుంచి వెళ్తావా లేదా అని రాజైతే కావ్యని వెళ్ళిపోమ్మంటాడు. కావ్య, ఏవండి నన్ను అర్థం చేసుకోండి, నేను ఎవరిని మోసం చేయాలని అలాగే ఎవరిని నమ్మించాలని ఇలా చెయ్యలేదు, కేవలం అక్క చస్తాను అని బెదిరిస్తేనే ఈ తప్పు చేశాను, అది కూడా నిజాన్ని దాచిపెట్టాను అంతే, ఎవ్వరికి నేను అబద్ధాన్ని చెప్పలేదు అని కావ్య ఎంత చించుకున్నా సరే ఇక రాజైతే కావ్య మొహం చూడడానికి కూడా చిరాకు పడుతూ కావ్య ఫోటోలన్నీ తగలబెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఏవండి తొందరపడుతున్నారు, కాస్త ఆలోచించండి, ఎక్కడికి వెళ్తున్నారు అని అడగడంతో, చూడు రేపు ఉదయం ఎలాగో తాతయ్య గారు తీసుకున్న నిర్ణయం తరువాత ఇంట్లో నుంచి నువ్వు శాశ్వతంగా వెళ్ళిపోతావు, ఇక నీతో బంధమే తెగిపోతుంది, హ్యాపీగా ఉండొచ్చు, ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూస్తున్నాను అని రాజు వెళ్తూ వెళ్తూ చెప్పిన మాటలు విని కావ్య అక్కడికక్కడే కుప్ప కూలిపోతుంది. నేను చాలా పెద్ద తప్పు చేశాను, అక్క జీవితం కోసం నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను, ఈయనకైనా నిజం చెప్పుండాల్సింది, స్వామి ఇదేనా నీ పరీక్ష, అందరూ కూడా నన్ను అర్థం చేసుకునేలాగా చెయ్యి స్వామి అంటే అందరూ కూడా నన్ను అసహించుకునేలా చేశావు, ఇప్పుడు ఏమీ చేయని ఒక నిస్సహాయ స్థితిలో పడేశావు నన్ను అని చెప్పి కావ్య అయితే గుండె పగిలేలా ఏడుస్తుంది. ఇంతలో కళ్యాణ్ కావ్యని చూసి వదిన అని దగ్గరికి వెళ్ళబోతూ కూడా అక్కడే ఆగిపోతాడు. ఇంకా రాజ్ దగ్గరికి వెళ్తాడు. అన్నయ్య నువ్వు కూడా వదిన తప్పు చేస్తుంది అంటే నమ్ముతున్నావా అని అడగడంతో, ఏంట్రా అలా మాట్లాడుతున్నావు, తప్పు చేసింది అని అందరి ముందు ఒప్పుకుంది కదా, నీకు తెలీదా అని అడగడంతో, అన్నయ్య వదిన
ఏ పరిస్థితుల్లో అట్లా నిజాన్ని పెట్టిందో ఒక్కసారి ఆలోచించు. నువ్వు వదిన్ని తప్పుగా అపార్థం చేసుకుంటున్నావు అని అనడంతో, చూడు కళ్యాణ్, ఇన్ని రోజులు ఎవరో చెప్తే నేను తనని దగ్గరకు తీసుకోలేదు. అలాగే తనని ప్రేమించడం మొదలు పెట్టలేదు. తన మంచితనం, అలాగే తన అలవాట్లు, తన బుద్ధి అవన్నీ చూసి తనని ఇష్టపడ్డం మొదలుపెట్టాను. కానీ చివరికి నాకు కూడా నిజం చెప్పకుండా దాచిపెట్టింది అంటే నన్ను మోసం చేసినట్టేగా. ఇక నేను కట్టిన తాలికి విలువెక్కడిచ్చింది అని చెప్పి రాజైతే కళ్యాణ్తో మాట్లాడతాడు. అన్నయ్య, అది కాదన్నయ్య, ఒక్కసారి అని అనడంతో, చూడు కళ్యాణ్, ఇక ఆ విషయం గురించైతే రేపు పొద్దున తాతయ్య గారి దగ్గరే మాట్లాడతాను. అంతవరకు నన్ను డిస్టర్బ్ చేయొద్దు ప్లీజ్, ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పి కళ్యాణ్ని అక్కడి నుంచి పంపించేస్తాడు. కళ్యాణ్కైతే ఏమీ అర్థం కాదు, ఏం చేయాలో అస్సలు తెలియట్లేదు. ఇంతలో కళ్యాణ్కైతే కనకం ఫోన్ చేస్తుంది. కనకం ఫోన్ చేసి బాబు కళ్యాణ్ అని చెప్పి ఏదేదో చెబుతూ ఉంటుంది. ఒక్కసారిగా కళ్యాణ్ అయితే కనకం చెప్పిన మాటలకి చాలా సంతోషిస్తాడు. వెంటనే ఫోన్ తీసుకెళ్ళి వాళ్ళ తాతయ్యకి ఇస్తాడు. తాతయ్య, కనకం ఆంటీ మీతో ఏదో మాట్లాడాలట అని చెప్పడంతో ఇంకా కనకమైతే సీతారామయ్యతో ఫోన్లో మాట్లాడుతూ ఇక్కడ జరిగిందంతా కూడా సీతారామయ్యకి చెబుతుంది. ఇక అలాగే ఆ పక్కనే ఉన్న అరుణ్తో కూడా నిజం చెప్పిస్తుంది. బాబాయ్ గారు, కావాలంటే ఈ కుర్రోడిని తీసుకుని రేపు ఉదయం మీ ఇంటికి వస్తాను. ఖచ్చితంగా ఆ కుర్రోడే జరిగిందంతా చెప్తాడు అని చెప్పడంతో, చూడు కనకం, నా మనవరాలు ఎప్పటికీ తప్పు చేయదని నాకు తెలుసు. నువ్వు నిజాన్ని నిరూపించకపోయినా తన మాటే నాకు నిజం, తన మాటే నాకు సాక్ష్యం. ఇక నువ్వేమీ రానక్కర్లేదు అని చెప్పడంతో, అది కాదు బాబాయ్ గారు, నేను ఒక నిర్ణయాన్నైతే తీసుకున్నాను. ఇది మీతో చెప్పాలి అనుకున్నాను, ఇంటికి వచ్చి చెప్పాలనుకున్నా. కాకపోతే ఇంట్లో పరిస్థితి బాగోలేదు కాబట్టి కళ్యాణ్ బాబుకి ఫోన్ చేసి మీతో మాట్లాడుతున్నాను అని చెప్పి కనకం తన మనసులో స్వప్న గురించి ఆలోచించిన ఒక నిర్ణయాన్నైతే సీతారామయ్యకి చెప్తుంది. వెంటనే సీతారామయ్య ఆ నిర్ణయం విని, అలా చేస్తే మంచిదేనంటావా అమ్మా అని అనడంతో, కనకమైతే అవును మంచిదే బాబాయ్ గారు, ఒక్కసారి మీరు కూడా ఆలోచించి చూడండి, పిన్ని గారితో కూడా మాట్లాడండి అని కనకం సీతారామయ్యతో చెప్పిన మాటల్ని ఇంకా సీతారామయ్య ఆలోచించి చెబుతాను అని ఫోన్ పెట్టేస్తాడు. ఆ తరువాత కళ్యాణ్, నువ్వు ఇక వెళ్ళు అని కళ్యాణ్ని పంపించిన తర్వాత ఇంద్రాదేవితో, చిట్టి, కనకం ఏం మాట్లాడిందో నీకు ఏమైనా తెలుసా అని అడగడంతో, చూడు బావా, కనకం ఏం మాట్లాడినా కావ్య నిజంగా తప్పు చేసిందన్నా నేను మాత్రం అస్సలు నమ్మను. కావ్య ఎప్పటికీ తప్పు చేయదు, తను నిజాయితీగా ఉంటుంది. అలాగే తన వ్యక్తిత్వం, తన ఔన్నత్వం ఎప్పటికీ తనని తప్పు చెయ్యనివ్వదు అని చెప్పి ఇంద్రాదేవి అయితే సీతారామయ్యతో అనడంతో, అవును అవును చిట్టి, నువ్వు చెప్పేది నిజమే. కానీ స్వప్న విషయంలో కనకం తీసుకున్న నిర్ణయం నాకు ఎందుకో కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అని చెప్పి ఇక కనకం చెప్పిన మాటల్ని ఇంద్రాదేవితో చెప్పడంతో, ఇంద్రాదేవి కూడా, బావా, కనకం ఖచ్చితంగానే చెప్పింది. తను తన కూతురు విషయంలో ఎందుకు తప్పు చేస్తుంది? కావ్య ఎంతో స్వప్న కూడా అంతే. కాకపోతే కావ్యలాగా స్వప్న లేదు కాబట్టే కనకం అట్లాంటి నిర్ణయం తీసుకుంది. కనకం తీసుకున్న నిర్ణయం ఏమాత్రం కూడా తప్పు కాదు. రేపు ఉదయం నువ్వు ఆలోచించి చెప్తాను అన్న విషయం ఇలాగే చెప్పు అని చెప్పి చిట్టి సీతారామయ్యతో చెప్పడంతో, చిట్టి, ఇంతవరకు ఇద్దరు ఆడపిల్లల్ని ఇంటి నుంచి పంపించేయాలి, నా చేతులతో నేను వాళ్ళని ఇంటి నుంచి ఎలా పంపించేయాలా అని సతమతమవుతున్నాను. కానీ కనకం నాకు చాలా మంచి మాట చెప్పింది. కనకం మాటతో నాకు మనశ్శాంతిగా ఉంది, ప్రశాంతంగా నిద్రపోతాను అని చెప్పి సీతారామయ్య అయితే ఇక ఇంద్రదేవితో చెప్పడంతో ఇద్దరు కూడా నవ్వుకొని నిద్రపోతారు. ఇంకా తెల్లవారగానే అపర్ణాదేవి అయితే ఎప్పుడెప్పుడు వాళ్ళ మామగారు బయటికి వస్తారా, వీళ్ళిద్దరి గురించి నిజాన్ని బయట పెడతారా, అలాగే ఇద్దరిని బయటికి గెంటేస్తారా అన్నట్లుగా అపర్ణ మాటిమాటికి సీతారామయ్య గది వైపు చూస్తూ ఉంటుంది. రుద్రాణి కూడా అలాగే డైనింగ్ టేబుల్ దగ్గర కాఫీ తాగుతూ, ఇదేంటిది, అమ్మా నాన్న ఈరోజు ఇంకా లేవలేదు,
ఎప్పుడొస్తారు అన్నట్లుగా వాళ్ళు రుద్రాణి కూడా అలాగే తలుపు వైపు చూస్తుంది. ఇంకా ధాన్యలక్ష్మి అయితే ఏంటి ఇంటి కోడళ్ళని ఎప్పుడెప్పుడు బయటికి గెంటేయాలని చాలా ఉత్సాహంగా చూస్తున్నారు ఇద్దరత్తలు అని చెప్పి ధాన్యలక్ష్మి ఇద్దరి మీద ఒక డైలాగ్ అయితే వేస్తుంది. ధాన్యలక్ష్మి మాటకి రుద్రాణి రుద్రాణి వాళ్ళని ఇంకా నువ్వు నమ్ముతున్నావా? వాళ్ళు తప్పు చేయలేదంటావా అని అడగడంతో రుద్రాణి నీ కోడలు తప్పు చేసింది అంటే కలలో అయినా లెగిసి చెప్తారు ఎవరైనా చేసిందో లేదో అని. కానీ కావ్య ఎప్పటికీ తప్పు చేయదు. కావ్య చాలా ధైర్యవంతురాలు, నిజాయితీ పర్రాలు అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి కావ్య గురించి చెబుతూ ఉండగానే సీతారామయ్య అలాగే ఇంద్రాదేవి ఇద్దరూ ఒక్కసారి బయటికి వస్తారు. సీతారామయ్య చిట్టి నేను అలా వాకింగ్కి వెళ్ళి వస్తాను అని చెప్పి సీతారామయ్య బయటికి వెళుతూ ఉంటే ఇంకా ఇంద్రాదేవి అయితే అపర్ణ పక్కన కూర్చుంటూ పేపర్ చదువుకుంటూ ఉంటుంది. అపర్ణ అత్తయ్య గారు మీకు కాఫీ తీసుకొచ్చాను అని చెప్పి అపర్ణ కాఫీ తీసుకొచ్చి ఇంద్రాదేవికి ఇస్తుంది. ఏంటపర్ణ నాకేదో చెప్పాలని అనుకుంటున్నట్టున్నావు అని అనడంతో అది అత్తయ్య మావయ్య గారితో మాట్లాడారా? మావయ్య గారు ఏం నిర్ణయం తీసుకున్నారు? ఆ కావ్యని అలాగే స్వప్నని వాళ్ళ పుట్టింటికి పంపించడానికి మావయ్య గారు ఏమంటున్నారు అని అనడంతో చూడు అపర్ణ, నువ్వు ఈ ఇంటి పెద్ద కోడలివి, అలాగే ఈ ఇంటి బాధ్యతలని నువ్వు పూర్తిగా తెలుసుకున్న దానివి. నువ్వే ఇలా మాట్లాడుతున్నావేంటి? ఒక్కసారి శాంతంగా ఆలోచించు. కావ్య నిజంగా తప్పు చేసిద్దా, చేసి ఉంటుందా అని అడగడంతో అయ్యో అత్తయ్య గారు అలా మాట్లాడతారేంటి? తను తప్పు చేశాను అని నిన్ననే కదా అందరి మధ్యలో ఒప్పుకుంది, ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారేంటి అని అడగడంతో చూడు అపర్ణ, కావ్య ఎప్పటికీ తప్పు చెయ్యబోదు. ఎందుకంటే తను అన్ని విధాలా తెలిసిన తెలివైన పిల్ల. స్వప్న ఎట్లాంటిదో, స్వప్న బుద్ధి ఎటువంటిదో మనకి తెలియందేమీ కాదు. తన స్వార్థం కోసం ఎవరు ఎలా పోయినా సరే తనకి అనవసరం. అట్లాంటి అమ్మాయి కావ్య మీద నింద వేస్తే నువ్వు ఎలా నమ్ముతున్నావు అపర్ణ అని అడగడంతో లేదు అత్తయ్య, ఖచ్చితంగా తను తప్పు చేసింది, లేకపోతే తను చేశాను అని ఎందుకు ఒప్పుకుంటుంది అని అనడంతో ఒప్పుకోవలసి వచ్చింది. అది ఎందుకు నువ్వు అర్థం చేసుకోవట్లేదు? మన ఇంటి అబ్బాయి వైపు ఎంత తప్పుందో స్వప్న వైపు కూడా అంతే తప్పుంది. ఇందులో నిజాన్ని దాచిపెట్టి కావ్య తప్పు చేసింది. ఆ చిన్న తప్పు తప్పించి ఇక కావ్య వైపు ఏ తప్పు మాకు కనిపించడం లేదు. సరేలే, కంగారు పడద్దు. ఆయన వచ్చిన తర్వాత ఆయన ఏం నిర్ణయం తీసుకుంటారో అదే జరుగుతుంది అన్నట్లుగా అపర్ణాదేవికి ఇక ఇంద్రదేవి చెప్తుంది. ఇంతలో సీతారామయ్య వచ్చి అక్కడ కూర్చోవడంతో రుద్రాణి వెంటనే నానా అది నిన్న జరిగిన గొడవ అని అనడంతో ఆగు రుద్రాణి ఆగు, ఎందుకు కంగారు పడుతున్నావు? చెప్తాను కదా ఆగు. ఏది ఒక్కసారి ఇంట్లో అందరినీ పిలవండి అని అనడంతో అందరూ కూడా వచ్చి హాల్లో నిలబడతారు. ఇక సీతారామయ్య అయితే చూడండి, నిన్న జరిగిన గొడవ గురించి నేను ఒక నిర్ణయాన్నైతే తీసుకున్నాను. ఆ నిర్ణయానికి ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఖచ్చితంగా అది జరిగి తీరవలసిందే అన్నట్లుగా సీతారామయ్య మాట్లాడతారు. సీతారామయ్య మాటలకి అందరూ కూడా ఏమీ మాట్లాడకుండా ఏం చెప్తారా అన్నట్లుగా ఎదురు చూస్తూ ఉంటారు. కావ్య కావాలని తప్పు చేయలేదు. తను ఈ నిజాన్ని ఇంతకు ముందే నాకు చెప్పింది. దానికి సాక్ష్యం కూడా నా దగ్గర ఉంది. కావ్యకి స్వప్న ఏమీ కడుపుతో ఉన్నాను అన్న అబద్ధమైతే చెప్పలేదు. అమ్మా స్వప్న, ఎందుకు కావ్య చెప్పకుండానే చెప్పింది అని తన మీద ఎందుకు అంత పెద్ద నింద వేశావు అని అడగడంతో వెంటనే స్వప్న లేదు తాతయ్య గారు, తను చెప్పమంటేనే అలా చెప్పాను, నేనేమి అబద్ధం చెప్పట్లేదు అని అడగడంతో ఓ తను చెప్పమంటేనే చెప్పావా? అయితే తను నీకు ఎప్పుడు చెప్పింది, ఎలా చెప్పింది, అసలు ఏం జరిగిందో అంతా వివరంగా చెప్పు అని అడగడంతో అది తాతయ్య గారు, ఆ రోజు రాహుల్ ఎంగేజ్మెంట్ రోజు మా స్వప్న మా అక్క నాకు ఒక లెటర్ పంపించింది. ఆ లెటర్ కళ్యాణి తీసుకొచ్చి ఇచ్చాడు. అందులోని వివరంగా రాసిపెట్టింది. ఆ తరువాతే నేను కడుపుతో ఉన్నాను అని అందరి దగ్గర అబద్ధం చెప్పాను అని చెప్పడంతో ఓ ఆ రోజు నీకు స్వప్న లెటర్ ద్వారా పంపించిందా? మరి
ఆ లెటర్ ఏది అని అడగడంతో మళ్ళీ అది ఎవరికంటన్నా పడితే మళ్ళీ ప్రాబ్లం అవుతుందని అప్పుడే చింపేశాను తాతయ్య అని అడగడంతో ఒకసారి చూడమ్మా ఆ లెటర్ ఇదే అనుకుంటా అని చెప్పి కళ్యాణ్ని పిలిచి ఆ లెటర్నైతే చూపిస్తాడు. ఆ లెటర్ చూసిన స్వప్న ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక వెంటనే స్వప్నకి ఏం చేయాలో అర్థం కాక అందితే తల అందకపోతే కాళ్ళు పట్టుకునే రకం కాబట్టి స్వప్న తాతయ్య గారి కాళ్ళ మీద పడి, తాతయ్య గారు తప్పు చేశాను, నిజంగా చాలా పెద్ద తప్పు చేశాను, ఇందులో కావ్యని ఇరికించి మరింత పెద్ద తప్పు చేశాను, ఇందులో కావ్య